హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఈ వర్షాకాలంలో ఎప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలి, చాయ్తో వేడివేడిగా ఏదైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మనకు మార్కెట్లో స్వీట్ కార్న్ బాగా దొరుకుతాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. దీంతో స్వీట్ కార్న్తో పకోడా చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది రెసిపీ. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ స్వీట్ కార్న్ పకోడాని ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్వీట్ కార్న్స్ ఇలా మనకు ఫ్రెష్గా దొరికినప్పుడు మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. వర్షం పడుతుంటే వేడివేడిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. మనకు ఫ్రెష్ స్వీట్ కార్న్స్ తెచ్చి మనం ఇలా స్వీట్ కార్న్స్ని ఇలా మంచిగా పీల్ చేసుకోవాలి. దీంట్లో ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఈ స్వీట్ కార్న్ అయినా స్వీట్ కార్న్ అయినా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో మంచిగా ఫ్రెష్గా ఉంటాయి, చాలా లేతగా ఉంటాయి. ఇలా తెచ్చిన తర్వాత నేను మంచిగా వీటిని క్లీన్ చేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. అయితే మనకు స్వీట్ కార్న్ని ఇలా వలవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇలా కట్ చేసి వేసుకున్నారంటే మీరు అవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా అవి మనకు పట్మని పేలవు. ఇలా కట్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, దాంతోపాటు అవి పేలే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. స్వీట్ కార్న్ పకోడా కాబట్టి దీంట్లో నేను కొంచెం ఒక హాఫ్ కంటే ఎక్కువ స్వీట్ కార్న్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, ఇలా అల్లం ముక్కని వేసుకొని కోర్స్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ ఇలా తిప్పేస్తే సరిపోతుంది. చాలా కోర్స్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని స్వీట్ కార్న్స్ని మనం సగం కంటే ఎక్కువ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఇలా పెట్టి దాని తర్వాత సరిపడా సాల్ట్, కొంచెం వాము వేసుకోవాలి. కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం రెడ్ చిల్లీ, కొంచెం పసుపు ఇలా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ ఫ్లవర్ వేసుకున్నాను. ఇప్పుడు శనగపిండి అనేది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీకు వాటర్ దీంట్లో ఎక్కువ ఉండి కొంచెం పల్చగా అనిపిస్తే ఇంకో టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుంటే సరిపోతుంది. ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండితోనే ఈ పకోడా చేసుకోవచ్చు. ఎక్కువ శనగపిండి వేయాల్సిన అవసరం లేదు దీంట్లో. అయినా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంది ఈ రెసిపీ. చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇవి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం పకోడా వేసుకునే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మొత్తం లోలో పెట్టేసుకొని ఇలా చిన్నగా పకోడాస్ వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల మంచిగా కుక్ అవుతాయి, ఎక్కడ లోన పచ్చిదనం అనేది ఉండదు, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా కొంచెం పకోడాల్లా ఇలా ఒకసారి చేతిలో తీసుకొని కొంచెం పకోడాల్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని టచ్ చేయొద్దు. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత నేను దీంట్లో మంచి టేస్ట్ కోసం ఇలా పచ్చిమిర్చిని నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్లో తుడుచుకొని ఇలా కట్ పెట్టుకున్నాను. ఇలా మధ్యలో ఇలా చీల్చి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మనం కొంచెం సేపటికి తీస్తాం అన్న ఆ టైంలో ఇలా వేసుకుంటే మిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఎవరైనా స్పైసీగా తినాలి అనిపిస్తే ఈ పకోడాతో మిర్చి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు చిన్న పిల్లలు అయితే టమాటో కెచప్తో సర్వ్ చేయండి, మళ్ళీ డిమాండ్ చేస్తారు ఈ రెసిపీ చేయి మమ్మీ అని. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను. చూస్తున్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.